అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము ప్రస్తుతం ప్రకృతి ఆశ్రమంలో ఉన్నాం కదండీ! నా పక్కన కూర్చున్న దినేష్ గారు లాస్ట్ టైం మేము ప్రకృతి ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ స్టే చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఏవండీ అప్పటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా అని అడిగితే, ఇక్కడే ఉన్నానండి. 1 ½ ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నాను అని ఆయన స్టోరీ మొత్తం చెప్పుకొచ్చారనమాట అండి. అసలు చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అనమాట అండి ఆయన. ఆయన స్టోరీ వింటే, అరే! మన ఫ్యామిలీలో కూడా ఇలా ఉన్నారు కదా! పలానా వాళ్ళు ఇలానే ఉన్నారు కదా! అలానని ఖచ్చితంగా అనుకుంటామండి. సంవత్సరంన్నర నుంచి ఇక్కడే ఉన్నారు అవును. ఆశ్రమంలో. ఏంటండి కారణం ష్యూర్ అసలు? మేడం. నేను 20 ఇయర్స్ బ్యాక్ ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి జాబ్‌లో చేరాను మేడం. ఓకే. ఇంటికి దూరంగా ఉండడం వల్ల రోజు 3 పూట్ల భోజనం బయట తీసుకోవడం జరిగేది. ఎక్కడండి? బెంగుళూరులో జాబ్‌లో బెంగుళూరు. జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే. ప్లస్ జాబ్ పరంగా ఢిల్లీలో కొన్ని సంవత్సరాలు, బాంబేలో కొన్ని సంవత్సరాలు, మళ్ళీ బయట దేశాల్లో కొన్ని సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఇంటికి దూరంగా ఉండడం వల్ల, బ్యాచిలర్ అయి ఉండడం వల్ల ప్రతిసారి 3 పూట్ల బయట ఫుడ్డే అన్నమాట. ఓహ్! ప్లస్ నేను ఫుడీ కూడా అండి. ఆ! బయట ఫుడ్ తీసుకోవడమే కాకుండా క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకున్నాను. ఆ! అన్ని వెరైటీలు ట్రై చేయాలని. ఆ! స్వీట్లు అంటే ఇష్టం, కేక్స్, బేకరీ ప్రోడక్ట్స్, మన టిఫిన్స్, బిర్యానీలు అన్ని రకాల ఫుడ్స్ ఇష్టం అన్నమాట. అలాగే సిగరెట్స్ అలవాటు ఉండేది, మందు అలవాటు ఉండేది. సో చిన్న వయసులో బాడీ స్ట్రాంగ్గా, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండడం వల్ల వాటి ఇంపాక్ట్ తెలియలేదు. క్రమేణా ఒక 20 ఏళ్ళ తర్వాత స్లోగా వాటి ఎఫెక్ట్ నా బాడీ మీద పడడం జరిగింది. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్స్ ఉంటాయి కదండి, అవి కూడా నిర్లక్ష్యం చేసేవాడిని అనమాట. వెళ్ళేవాడిని కాదు. మా కంపెనీ తరఫున యాన్యువల్ చెకప్స్ ఉండేవి. ఒక సంవత్సరం వెళ్తే అప్పుడు టెస్ట్ రిపోర్ట్స్ అన్ని రెడ్ కలర్లో వచ్చాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా హై ఉండేవి, షుగర్ లెవెల్స్ విపరీతంగా హై ఉన్నాయి, డయాబెటిక్ అన్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసి మీకు కొరోనరీ ఆర్టరీ డిజీజ్ ఉండొచ్చు అన్నారు. తర్వాత క్రియాటినిన్ టెస్ట్ ఫంక్షన్ చూసి మీ కిడ్నీ కూడా ఇంపాక్ట్ అయిందండి, ఇన్ని రోజులు జంక్ ఫుడ్ తిన్నారు కదా, ప్లస్ ఆల్కహాల్, సిగరెట్స్ అలవాటు ఉంది కదా, దానివల్ల మీ కిడ్నీస్ కూడా దెబ్బతిండం మొదలు పెట్టాయి అన్నారు. తర్వాత ఫ్యాటీ లివర్ డిజీజ్, మీరు స్వీట్లు, కేక్లు ఇవి ఎక్కువ తింటారు కదా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ కూడా ఉందండి మీకు అని చెప్పారు. నా వెయిట్ 75 నుంచి 150కి పెరిగింది మేడం. నెమ్మదిగా డబుల్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ 20 ఇయర్స్, 20 ఏళ్లలో నెమ్మదిగా తెలియకుండా పెరిగింది. నా బాడీ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదన్నమాట. సో ఇలా టెస్ట్లకు వచ్చి ఇవన్నీ రెడ్గా ఉండేటప్పుడు, ప్లస్ రాత్రులు నిద్ర పట్టడం ఇబ్బందిగా ఉండేది, స్నోరింగ్ ఎక్కువైంది. నా స్నోరింగ్ వల్ల నాకే నిద్ర డిస్టర్బ్ అయ్యేది, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత అలసట ఈజీగా పడేవాడిని, మెట్లెక్కడం ఇబ్బందిగా ఉండేది, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది ఆ వెయిట్కి, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఇలా అంటే ఇన్విన్సిబుల్, అంటే ఆ యూత్లో మనం ఇన్విన్సిబుల్, మనకి ఏం అవ్వదు అనే ఫీలింగ్లో ఉంటాం కదండి. సడన్గా ఈ టెస్ట్ రిపోర్ట్స్, ఈ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, నిద్ర పట్టకపోవడం, కాన్స్టిపేషను, అలసట, ఇవన్నీ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 months వచ్చేసాయి మేడం. అప్పుడు ఈ టెస్ట్లకు వెళ్ళినప్పుడు టెస్ట్లతో పాటు డాక్టర్ కన్సల్టేషన్స్ ఉంటాయి ప్యాకేజ్లో. సో అందరు డాక్టర్స్, అన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ వెళ్ళి రిపోర్ట్స్ చూపిస్తే వాళ్ళు భయపడ్డారు అనమాట. అమ్మ, నువ్వు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే నీకు సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు వెంటనే హెల్త్ని నంబర్ 1 ప్రయారిటీ చేసుకోవాలి అని. సో అదే టైంలో నేను చిన్మయ మిషన్ అని ఒక ఆశ్రమం ఉంది మేడం, అక్కడికి వేదాంత నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. అక్కడ ఒక స్వామిని అమ్మవారు, మన శ్రీదేవి మేడం వాళ్ళ మామగారు ఉన్నప్పుడు, సెకండ్ జనరేషన్ ఉన్నప్పుడు, ఆవిడ ఒక 20 years బ్యాక్ వచ్చారంట ఇక్కడికి. ఆవిడ కూడా మంచి విపరీతంగా 120 kilos అలా ఉండేవారంట. వచ్చి ఒక 6 months ఉండి ఆవిడ కూడా ఒక 40-50 kilos తగ్గి వెళ్ళారంట. సో ఆవిడ నాకు భీమవరం మన ప్రకృతి ఆశ్రమం గురించి చెప్పడం జరిగింది. నువ్వు వెళ్ళమ్మా, నీకు చాలా బాగుంటుంది, చాలా మంచి ఆశ్రమము, వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ హిస్టరీ అని ఎంకరేజ్ చేస్తే, అప్పుడు నేను మేడం గారు కాల్ చేసి రావడం జరిగింది. వచ్చాను, మీరు కూడా వచ్చారు లాస్ట్ ఇయర్, అప్పుడు మనం కలవడం జరిగింది.
ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ 1 వీకే ఈ మంచి మెయిన్ ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఇమీడియట్ గా కనెక్ట్ అయిందండి నా బాడీ. ఇది నాకు హీల్ చేసుకోవడానికి రైట్ ప్లేస్ అని వెంటనే తెలిసిందన్నమాట. ఇక్కడ ఉండే కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, మంచి ప్రకృతి, ఆ ఎనర్జీయే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సెకండ్ వచ్చి మంచి ఆహారం అన్నమాట, మంచి సాత్వికమైన హెల్దీ ఫుడ్. ఇది కూడా డాక్టర్స్ నేను కలిసాను కదండి, వాళ్ళందరూ చెప్పారు ఇమీడియట్ గా డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వాలి, స్లీప్ హ్యాబిట్స్, లేట్ నైట్ పడుకోవాలి ఉండేవి, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ ఉండేవి కదా, అవి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి గుడ్ ప్లేస్ టు రిలాక్స్, వండర్ఫుల్ ప్లేస్ టు స్లీప్, అట్లా మంచి రెస్ట్ దొరకడం జరిగింది. పొద్దున్నే యోగా క్లాసెస్ అటెండ్ అవ్వడం మొదలు పెట్టాను. నెమ్మదిగా నాకు వీలైనన్ని ఆసనాలు, కొన్ని సూర్య నమస్కారాలు, అలా ఈవినింగ్ వచ్చి వాకింగ్ చేసుకోవడం, సాయంత్రం మళ్ళీ ప్రాణాయామ క్లాసెస్ అటెండ్ అవ్వడం, కిందకి వెళ్ళి ట్రీట్మెంట్స్ చేయించుకోవడం, ఫాస్టింగ్, ఉపవాసాలు, డాక్టర్ గైడెన్స్తో ఉపవాసాలు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఫస్ట్ బాడీ బాగా డీటాక్స్ అయింది మేడం. డీటాక్స్ అయ్యి నెమ్మదిగా బాడీలో ఉండే ఎక్సెస్ వెయిట్, అన్హెల్దీ ఫ్యాట్ కరగడం మొదలుపెట్టింది అనమాట. ఎక్కడ నేను తొందరపడలేదు, 2 నెలల్లో పూర్తి చేసుకోవాలి, 3 నెలల్లో పూర్తి చేసుకోవాలని నాకు నేను 1 year అన్న టైం ఇవ్వాలి నా బాడీకి. ఇక్కడి నుంచే చేసుకున్నాను మేడం. వైఫై ఫెసిలిటీ ఉంది, మంచి వాతావరణం, టైంకి ఫుడ్ రెడీగా ఉంటుంది. సో హ్యాపీగా అదొక ఫెసిలిటీ ఉండడం వల్ల కూడా చాలా నాకు తోడ్పడింది అనమాట. చాలా ఒక్కొక్క స్లోగా స్టెప్ బై స్టెప్, తొందర లేకుండా డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళ సలహాలు పాటిస్తూ న్యాచురోపతి విధానంలో నెమ్మదిగా, హాయిగా, హ్యాపీగా, ఇప్పటికీ 150 ఉన్నాను కదండి వచ్చినప్పుడు. మొన్న చెక్ చేసుకుంటే 88 ఉన్నాను, అంటే దగ్గర 62 కేజీలు. 62 కేజీలు. ఇప్పుడు హెల్త్ అంతా కూడా బాగుంది. అవునండి. ప్రతి 3 నెలలు వెళ్ళి టెస్ట్లు చేపించుకునేవాడిని. టెస్ట్ చేపించుకున్నప్పుడు చెప్పాను కదా, మొదట్లో టెస్ట్లు అన్ని రెడ్ లో ఉండేవని, నెమ్మదిగా క్రమేణా ఒక్కొక్కటి స్లోగా ఆ గ్రీన్, ఆ నార్మల్ రేంజ్ ఏదైతే ఉందో స్లోగా రావడం మొదలు పెట్టాయి. ఒక 6 months కి దగ్గర 70% ఆఫ్ ద టెస్ట్లు దగ్గరకు వచ్చేసాయి. షుగర్ రివర్స్ అయింది, క్రియాటినిన్ లెవెల్స్ రివర్స్ అయ్యాయి, ఫ్యాటీ లివర్ రివర్స్ అయింది, స్లీప్ యాప్నియా ఇంకా స్నోరింగ్ అన్నాను కదండి, అది రివర్స్ అయింది, అలసట, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ పోయాయి, నీ పెయిన్, బ్యాక్ పెయిన్ పోయింది. 6 months తర్వాత ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ అవి ఇంకా ఉండేవన్నీ. నెక్స్ట్ 6 months లో ఏమి క్రమం తప్పకుండా అదే పాటిస్తూ ఉంటే, ఈ మధ్య లేటెస్ట్ 2 months బ్యాక్ టెస్ట్లకు వెళ్ళినప్పుడు అన్ని టెస్ట్లు కూడా నార్మల్. హైపర్ టెన్షన్ దగ్గర రోజుకి కనీసం 16 టాబ్లెట్స్ వేసుకునేవాడిని మేడం. డయాబెటీస్ మెడికేషన్స్, కొలెస్ట్రాల్ మెడికేషన్, హైపర్ టెన్షన్, బీపీకి మెడికేషన్, పెయిన్ కిల్లర్స్, నీ పెయిన్కి, బ్యాక్ పెయిన్కి, తర్వాత క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఆ కిడ్నీ ఫంక్షన్కి ఓ మెడిసిన్, ఫ్యాటీ లివర్కి ఓ మెడిసిన్, కాన్స్టిపేషన్ కో మెడిసిన్. మీ ఆహారం కల్లా ఉండే. కరెక్ట్. సో ఇప్పుడు కంప్లీట్లీ టాబ్లెట్ ఫ్రీ. సో అలా లైఫ్ సేవర్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత టాబ్లెట్లు వాడుతూనే మేడం. కరెక్ట్. ఎట్లయినా డాక్టర్ గారి కన్సల్టెన్సీ ఉంటుంది కదా. కరెక్ట్. ఈ మన డాక్టర్ గారు అలాగే టెస్ట్లు చేయించుకున్న తర్వాత నేను అలోపతి డాక్టర్స్ నాకు అడ్వైస్ చేశారు, వాళ్ళకి ఆ టైం రిపోర్ట్స్ పంపించి డోసేజ్ తగ్గిమంటారా, ఆపేయమంటారా అంటే వాళ్ళు క్రమంగా డోసేజ్ కూడా తగ్గిస్తూ వచ్చారు. రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ఎప్పుడైతే నేను చెప్పాను కదండి, ఒకప్పుడు షుగర్స్ లెవెల్స్ అవన్నీ నార్మల్ వచ్చాయి, అప్పుడు డయాబెటీస్ మెడిసిన్ స్టాప్ చేయమన్నారు, పెయిన్ కిల్లర్స్ స్టాప్ చేసేయమన్నారు, ఆ కిడ్నీ క్రియాటినిన్ లెవెల్స్ నార్మల్, ఆ మెడిసిన్స్. సో క్రమేణా టాబ్లెట్స్ డోసేజ్ తగ్గుతూ వచ్చాయి, కొన్ని కంప్లీట్ గా రిమూవ్ కూడా చేయడం జరిగింది. ఈ మధ్య కంప్లీట్ గా అన్ని తగ్గాయి మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 88 ఉన్నాను కదండి, 75 ఇంకో 13 కేజీలు అలా తగ్గితే ఇంకా బాగా ఫుల్ ఫిట్ గా ఇంటికి వెళ్ళొచ్చని ఇంకో కొన్ని నెలలు ఉంటుంది. ఈ లోపు మీ కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా బాగా విపరీతంగా, ఎందుకంటే మేడం గారు కూడా చెప్పారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి వారు కూడా ఉండేవారు అక్కడ, ఎవరు ఆయన్ని డిస్టర్బ్ చేయలేదండి. వాళ్ళ సహకారం అసలు చాలా. మా నాన్నగారు
కనీసం ఒక 5-6 టైమ్స్ వచ్చి ఉంటారు మేడం లాస్ట్ 1 year లో. వచ్చి 10 days ఉంటూ వెళ్తారు. ఈ మధ్యనే 45 days ఉండి వెళ్ళారు. ఆయన కూడా సాధన చేసుకుంటూ ఉంటారు. ఆయన కూడా ఈ ప్రకృతి ఈ మంచి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఆయనకి మెడిటేషన్ చేసుకోవడానికి సాధన చేసుకోవడానికి చాలా ఇష్టం. అలాగే మా ఇంట్లో మా అత్తలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు ఎవరు ఫంక్షన్స్ ఉన్నా, పార్టీలు ఉన్నా దేనికి నన్ను డిస్టర్బ్ చేయలేదన్న. నీ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని నువ్వు పూర్తి చేసుకున్నారు కదా మిమ్మల్ని. 150 కేసెస్ అంటే మీ ఫోటో ఏదన్నా ఉంటుంది నేను తీసుకుంటానండి. చాలా కాదండి, అసలు నేను ఇలాంటి మామూలుగా ఎక్కడన్నా చూడటం వినటమే తప్ప నేను లాస్ట్ ఇయర్ చూశాను మిమ్మల్ని అని ఫస్ట్ డేనే గుర్తుపట్టా. లాస్ట్ ఇయర్ చూశాను నేను, తర్వాత మేడం గారిని అడిగితే అవునండి వారే అని చెప్పారు అనమాట. సరే, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ గురించి చెప్తే అది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్పమన్నానండి. ఓకే అండి, మీరు మరింత హెల్దీగా తయారవ్వాలని, మీరు చాలా మందికి ఆదర్శం అవ్వాలని. అంటే ఆదర్శం అవటానికి వేరే వేరే ఏవో గొప్ప గొప్ప పనులు చేయక్కర్లేదండి. మనకి తోచినంతలో మనం చేసేది కూడా 10 మందిని ఇన్స్పైర్ చేసింది అని అంటే అది ఖచ్చితంగా మీరు ఆదర్శంగా మిమ్మల్ని తీసుకున్నట్లేనండి. ఈ విషయం నాకు చాలా బాగా నచ్చిందండి. మా వాళ్ళందరికీ కూడా చెప్తాను. ఒక్క పాయింట్ మేడం, ఒక్క పాయింట్ నేనేమి ఎంఫసైజ్ చేద్దాం అనుకుంటానండి. నా ఈ వెయిట్ లాస్ జర్నీలో కానీ మళ్ళీ హెల్త్ కి రావడంలో సిస్టమ్ రోలు 99% మేడం. ఇదే నేను ఇంట్లో ఉంటే ఇవన్నీ చేసి ఉండగలనా అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే అన్ని వండుకోవడం, ఒక్కరిగా యోగా అన్ని చేసుకోవడం అనేది విపరీతమైన డిసిప్లిన్ కావాలి. ఈ సిస్టమ్ లో ఉండడం వల్ల జర్నీ ఎంతో ఈజీగా, సాఫీగా, హ్యాపీగా జరిగింది. మనకి ఇక్కడ హోమ్ సిక్నెస్ ఉండదండి. ఉండదు మేడం, ఉండదు. అసలు ప్రతి ఒక్కళ్ళు అసలు ఫుడ్ దగ్గర గానీ మేడం గారు డైలీ చూడటం గానీ, డాక్టర్ గారు 2 సార్లు విజిట్ చేయటం, మార్నింగ్ ఈవినింగ్. ఇంత ఎక్కడ మనం పర్సనల్ గా కేర్ తీసుకోలేమండి. ప్రకృతి ఆశ్రమం నాకు అన్నిటికన్నా నచ్చింది. మనీ వైజ్ గా నాకు రీజనబుల్. ఎందుకంటే లాంగ్ రన్ లో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇంకా తెలిసి ఉండాలి. మీరు ఇంకేమన్నా చూసారా ఇంతకు ముందు? లేదు మేడం, ఇదే ఫస్ట్. ఇంకోటి ఏంటంటే మేడం, నేను ఇక్కడ ఒకటి నా హెల్త్ రివర్స్ చేసుకుని అలాగే హెల్దీగా ఎలా ఉండాలి కూడా నేర్చుకున్నాను మేడం. అది మా చెల్లెలు, మేనకోడలు ఇద్దరు వచ్చారు, మా చెల్లెలు బావ ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా నేర్చుకొని వెళ్ళారు మేడం. 10 days ఉన్నప్పటికీ ఈ ఆరోగ్య విధానం, ఆహార విధానం అన్ని నేర్చుకొని, సో మన పిల్లల్ని కూడా ఆ యంగ్ ఏజ్ లోనే, టీనేజర్ ఏజ్ లోనే తీసుకురాగలుగుతాం. ఒక గిఫ్ట్ లాగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ పద్ధతి నేర్చుకొని వాళ్ళ లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండొచ్చు. జ్యోతి గారు వారి 2 అమ్మాయిలతో యూకే నుంచి వచ్చారు. సేమ్ ఆవిడ అదే చెప్పారు, మా పిల్లలకి అలవాటు చేద్దామని వచ్చామండి అని అన్నారు. మీరు చెప్పింది కరెక్ట్ అండి. పిల్లలకి మనం భావితరాలకి బాగా చదవండి అంటున్నాం కానీ బాగా ఆరోగ్యంగా ఉండండి, ఈ ఆరోగ్యప్రదమైన ఇవన్నీ అలవాటు చేయాలి. ఓకే అండి. ఒక్కోసారి పరిస్థితులు మన చెయ్యి దాటి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఆ పరిస్థితుల్ని చక్కదిద్దుకోవటానికి కరెక్ట్గా డెసిషన్ తీసుకోవటంలో కూడా మన సక్సెస్ ఉంటుంది అని అనిపించింది అనమాట అండి. అలానే వీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అని కూడా అనిపించిందండి. భగవంతుడు వీరిని ఆరోగ్యంగా చూడాలని, ఆరోగ్యంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి.